దృష్టిని బాహ్యం నుండి అంతర్ముఖం చేసి ఒక చోట ఏకాగ్రంగా నిలిపినచో పరమాత్మయే పరమగతి అని నమ్మి వారినే ధ్యానించవలను. నాయందే చిత్తముంచి నన్నే ధ్యానించవలని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు. నాయందే ధ్యాస ఉంచు, నాయందే దృష్టి నీకు, అప్పుడే నేను ముక్తిని చేస్తా అంటున్నాను. అందరి లోపల ఉన్నది ఆత్మయే కనుక ఆత్మనే ధ్యానించాలని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. మీ ఆత్మనే మీరు ధ్యానించండి. సముద్రం ఏ ప్రకారంగా శాంతంగా గంభీరంగా ఉండునో అలాగే సాధకుని అంతఃకరణం కూడా ఉండాలట. సముద్రం ఎట్లా గంభీరంగా ఉంటుంది, ఎన్ని అలలు వచ్చి పోయినా కూడా మళ్ళీ నిశ్చలంగా గంభీరంగా ఉంటుంది. ఎన్ని అలలన్నా రాని ఎన్ని అన్నా దాటిపోయి మళ్ళీ అది గంభీరంగా ఉంటుందో అలాగే మన మనస్సు కూడా అంత గంభీరంగా ఉండాలన్నమాట. టెన్షన్ పడద్దు. ఏకే అస్తైపోతే దర్శనాలు అయితే కావు, కానీ నీ మనసును మాత్రం గంభీరంగా ప్రశాంతంగా ఉంచుకోమంటున్నాడు ఇక్కడ మళ్ళీ. శాంతాత్మ అని చెప్పగా ప్రశాంతాత్మ అని చెప్తున్నాడు. శాంతి కాదు, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో ముందు.